ఇక్కడ బైపాస్ మీద నా బండి ఆగిపోయింది. ఇక్కడ నుంచి హనుమకొండ దాకా నాకైతే ఈ బ్రదర్ హెల్ప్ చేశారు. హనుమకొండలో ఈ బ్రదర్ కూడా నాకు కొంచెం హెల్ప్ చేశారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పైన అయితే 10 days వేసుకున్నాం. మషేరుద్దీన్ వాటర్ ఫాల్స్ అయితే ఎక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడైతే నేను డిస్ప్లే చేస్తున్నాను. అయిపోయిందా? వాటర్ ఫాల్స్ నేమ్ అయితే ఐడియా లేదు నాకు. సో వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. బట్ వెళ్తుంటే బిహార్ మధ్యలో బండి అయిపోయింది. సో వ్యూ అయితే ఇక్కడ సూపర్ ఉంది అసలు, క్లియర్. కానీ వెహికల్స్ ఘోరంగా ఉన్నాయి. స్టెబిలైజేషన్ కూడా నార్మల్ ఉందో లేదో తెలియదు. ఇంకా వ్యూ అయితే అసలు సూపర్ అబ్బా. అందులోనే పాపం ఆడి బండి అయిపోయిందా. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక ఎన్ని కిలోమీటర్స్ వచ్చాం? రైట్కి వచ్చి ఉంటామా? 90 కిలోమీటర్స్ వచ్చాం. ఇప్పటికి 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చినాం. ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది. 10 కిలోమీటర్స్ వెళ్ళాలి. 15 ఉంటుందా? 15 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 15 కిలోమీటర్స్ వెళ్ళాలి. అప్పటిదాకా ఇంకోటి పెట్రోల్ అయిపోయింది బండిలో. వాడు స్పేర్గా ఒక 20 రూపీస్ థమ్స్అప్ బాటిల్ పాకెట్ ప్యాక్ దాంట్లో పెట్టుకున్నాడు. సో ప్లస్ పాయింట్ అయింది. లేకపోయి ఉంటే కనుక ఇక్కడ ఆగిపోయాం అడవిలో. ఈ అడవిలో ఆగిపోయాం. బిస్కెట్ అసలుకి కోతులునే ఎక్కువ అక్కడ. ఐ థింక్ కనిపించకపోవచ్చు. అవ్వండి ఆడ కోతులు ఉన్నాయి 2. అవి మా దగ్గర నుంచే పోయినాయి, ఇక్కడికెళ్ళే పోయినాయి. మేము లగేజ్ అవన్నీ తీసుకొని అవి ఏడొచ్చి పట్టుకుంటాయో ఏడ పట్టుకపోతుందో బ్యాగ్ అని చెప్పేసి ఆడ వేసుకోమని చెప్పిన మా వాడిని. బట్ మరేం చేద్దాం, పెట్రోల్ అయిపోయింది. రిజర్వ్లో ఏమన్నా ఏడదాకా వస్తామో అని చెప్పి రిజర్వ్ వేసిన. ఒకసారి బ్యాక్ వ్యూ కూడా పెట్టేస్తా. మా వాడే అక్కడ ఆగిపోయాడు. మా వాడైతే ఫోటో తీసుకున్నాడు నన్ను. నీళ్ళు మాత్రం సూపర్ ఉన్నాయి అబ్బా, క్లారిటీ. ఏదో లోపల కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూర్చొని ప్లేస్ అయితే చాలా బాగుంది. సమ్ హిడెన్ వాటర్ ఫాల్స్ ఒకటి అయితే వెళ్తున్నాము. ఇక్కడ దారి మధ్యలో పెట్రోల్ అయిపోవడం వల్ల ఆగాము. బట్ ఇక్కడ సీనరీస్ కూడా ఇక్కడ కూడా బాగున్నాయి. సీనరీస్ వెనక ఇప్పుడే ఒక రివర్ దాటాము. బట్ ఆ రివర్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. సో అందుకే మా వాడిని ఆడ వెనక వదిలేసి మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. వెనకకి వచ్చి ఆ రివర్ చూపిస్తాం. లారీలు మాత్రం బీభత్సం వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ రివర్ అయితే ఆల్మోస్ట్ చాలా బాగుంది. ఈ రివర్ అయితే రియల్గా అసలు చాలా బాగుంది. నేను ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా, బట్ ఇక్కడనే వాటర్ ఫాల్స్ తయారైంది. హలో, మేమైతే ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి ములుగు వచ్చాము. హైదరాబాద్ నుంచి ఒక 200. హైదరాబాద్ నుంచి అయితే కనుక 279 కిలోమీటర్స్ ఉంది. ఇది బ్యాక్ కెమెరా చూపిస్తుంది. చాలా బాగుంది.
మా వాడైతే ఇక్కడ కూర్చొని ఏదో ఏదో తింటుండు. ఏం తింటున్నావు బడి? ఏమోలే. సో చూసారుగా, అసలు వ్యూ అయితే చాలా బాగుంది. అసలు వచ్చినందుకు అయితే వర్క్ అయితే, కానీ చాలా బాగుంది అసలు రియల్గా. ఇప్పుడు ఇక్కడనే ఇంత ఫీల్ వస్తుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎంత ఫీల్ ఉంటుంది. వాటర్ ఫాల్స్ చూడాలి అసలు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాటర్ ఫాల్స్ దగ్గర మొత్తం వాటర్ అన్ని బ్లూ కలర్లో ఉంటాయని చెప్పేసి రీల్స్లో చూస్తున్నా. బట్ ఆ లొకేషన్ కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత దూరం ట్రెక్కింగ్ చేయాలో తెలియదు. ముందు ఇంకోటి మా ఫాదర్ కాల్ చేశారు, ములుగులో ఇంకా 5 days మొత్తం కంటిన్యూ వర్షాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. వర్షాలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు బ్లూటూత్. అరే నాకైతే ఈ లొకేషన్ నుంచి రావబుద్ధి కావట్లేరా. బట్ నిజంగా చెప్పాలంటే హైలైట్ అసలు బండి ఇక్కడ ఆగటం. లొకేషన్ చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మేము ఒక చోట లెఫ్ట్ తీసుకోవాల్సింది స్ట్రైట్ వచ్చేసాం. సో మేము ఒక 4 kilometers రాంగ్ వచ్చేసాం. మేము రాంగ్ రావడం వల్ల మాకైతే ఈ రివర్ వ్యూ పాయింట్ కనిపించింది. సో మాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో హైలైట్ జోక్ ఏంటంటే మా బండిలో పెట్రోల్ అయిపోయింది కాబట్టి మేము రాంగ్ రూట్ వెళ్తున్నామని చెప్పి తెలిసింది. లేకపోతే కనుక మేము ఎటు పోయేటోళ్ళం అప్పటికి 4 kilometers. కానీ మేమైతే ఆ రివర్ దగ్గర ఆ వ్యూ పాయింట్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేము రాంగ్ రూట్ రావడం కూడా మాకు ప్లస్ పాయింట్ అయింది. ఆ రివర్ గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని మళ్ళీ ఇంకా చేసిన మా ఫ్రెండ్ వాడు వ్యూ అయితే సూపర్ అబ్బా. మావాడు చూడు, మావాడు తీస్తుండు. తల మీద పెట్టేసిన తండ్రి. బాబు జరుగు. ఎటు వెళ్ళాలరా? లెఫ్ట్ అని చూపిస్తుంది. ఇదే పైకి బాగుండే కదా. అదే అంటలే అచ్చా బ్యాక్ వెళ్తుంది. బ్యాక్ వెళ్తుంది. వెనక ఇప్పుడు ఆన్ చేసుకో. చేసిన అక్కడ కొండలు చూపిరా. వెహికల్ అందుకే ఇక్కడ ఆపేసుకుంటారు ఎందుకంటే అక్కడికి ట్రెక్కింగ్ చేసి వెళ్ళాలనుకుంటా. ఓకే. అరే అటు రోడ్డు కోసేసుకుందరా. సో దట్స్ చూడాలి ఎట్లా తీసుకొస్తాడు. సాధించేశాడు. బతికిట్లా అయిందా బండేసుకోసం.
వ్యూ అయితే అవసరం అసలు. బండ్లు అయితే ఇదిగో ఇట్లా రావాలి, ఇటుకెళ్ళి ఆ వేలో రావాలి. ఇట్లా వచ్చి ఈడ నీళ్ళు ఉన్నాయి, ఈ నీళ్ళలోకి వెళ్ళి రావాలి. చిన్న సైజ్ బొగతా చూద్దాం. నడు బ్యాగ్ వేసుకుంటావా? బండి పోవాలంటే ఘోరంగా ఉంది. కొంచెం వర్షాకాలంలో బండి వేసుకొని రావటం అంటే కొంచెం కష్టం ఇక్కడ. మన ఇక్కడ నుంచి అడవిలోకి ఇంకా ఒక ఎన్ని కిలోమీటర్లు రా, ఒక 1 or 2 kilometers నడవాలి. టైర్లు జారిపోతున్నాయి ఇక్కడ. అయ్యా ఏదో పడేట్టు వస్తుంది వీడు. నడు నడు నడు, నువ్వు ఆడుకో. ఎవరు పోతున్నారు ఇట్లాంటివి 3 దాటాలు వీళ్ళు వస్తున్నారా? సారీ. వా, చెట్టు అయితే సూపర్ ఉంది అబ్బా. వర్షం పడుతుంది, మేఘాలు వచ్చినాయి. ఇప్పుడు చూడు. ఆ లెక్కనైతే బండ్లు చాలా ఇల్లు ఉంటారా? వెళ్ళినాయిగో, చాలా ఉన్నాయిగా మార్క్స్. అదే తలకాయ. అమ్మో, మళ్ళీ ఇంకో చెరువు ఉందిరా. రాజు దిగాలనా? దిగడం బెటర్ రా. వెళ్తే సరే, నీ కాలు వాలేదు కదా. దిగనా? ప్యాంటు కలిసి అవుతుంది అంటావు అన్నది. బాబోయ్, ఓకే, సక్సెస్ఫుల్గా దాటినాం. ఇక్కడ అబ్బో ఇప్పుడు ఇక్కడ చూడాలి. చూడాలి. అన్న చిరికి లేవు. ఏంద్రా ఇక్కడ ఏం లేవు. ఇక్కడ చూసుకొని మా వెళ్ళి ఉండొచ్చు. ఇప్పుడు ఈ కొండ మీదకి పోవాలి. అరే నాకు తెలుసు అటేనేమో. ఏంద్రా మళ్ళీ ఇక్కడ 2 రూట్లు వచ్చినాయి. ఈ ఒక్క రూట్లోనే పో. ఇదో ఏం లేవు అక్ష, ఏం లేవు గీతలు, ఏం లేవు. గీత లేవు, బట్ వే అయితే అట్లీస్ట్ ఒక్కటైనా ఉండాలి కదా. అదే కదా. ఒకవేళ ఆడు రిటర్న్ తిప్పుకొని వచ్చిందా? మేబీ. అరే చెరువు ఉంది రాయడ. అది కథ. అయితే వీళ్ళు ఇటు వెయ్యి వచ్చేసిండు. ఓకే ఓకే, డన్. అంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చింది చెరువు కోసమా? సో మాడు కష్టతరంగా ఇటు బండి తిప్పుకోవాలి. ఏంద్రా ఇరికిస్తున్నావు? ఎట్లా ఉంటారు వాళ్ళు? నడపనా? నడిపేసి నీ కాల్ ఇదో అంతా మామూలుగా ఉండదు. ఇదేనా? ఇదే ఇదే. ఆడు అటువైపు పెట్టింది కాబట్టి మనం ఇట్లా పోయింది. ఇది హైలైట్ అసలు. అడ్వెంచర్ అంతా మామూలుగా ఉంటుంది. ఈ రూట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే వచ్చే వాళ్ళకి కూడా తెలియాలి. ఫస్ట్ గేరే మొత్తుకుంటాను. ఇదే సూపర్. ఇదే అది
ఫస్ట్ ఆ? రైట్ రైట్ ఛీ, ఎట్లా సెకండ్లోనే పోతుందిరా. అట్లుంటుంది కనపడలేరా? అవునులే తుప్ప టైపు ఉండేది అది అంతా ఇంకోటి జారి- తిరగలే, ఆ. జారిపోతుంది కదా టైరు. చూసుకుంటూ పోవాలి అసలుకి పంచర్ ఇట్లా అయింది అనుకో కావాలి ఇక ఇక్కడ కూర్చోడే. ఫస్ట్ రా రైట్ సూపర్ డైరెక్ట్ అడవిలోకి బండి వేసుకొచ్చాం. చిన్నగా వెరీ గుడ్ సూపర్ ఇది అడ్వెంచర్ ట్రిప్ రా. అసలుకి ఘోరం చీకటి ఏంటంటే కష్టమే ఇక ఆ. అది ఈ బండి నమ్ముకొని రావాలంటే ఇంకా మ్మ్. ఏంటి ఇష్టమే ఆ, మొత్తం పెట్టేసిగా రూట్ అయితే సూపర్. ఎలా అంటే చూడండి, ఆ రూట్లో పోవాలి మనం. ఐ థింక్ వాటర్ ఫాల్స్కి దగ్గరగా వచ్చినట్టున్నాం. రాజు మెల్లగా పోయింది కదా. చూస్తున్నా కింద రాలేదు వేచాం బో. అందుకే కింద కూడా చూడాలి అప్పుడప్పుడు బట్ లొకేషన్ బాగుందిరా. రాజు వచ్చేసినాం రా వాటర్ ఫాల్స్కి. లేదు ఒక 10-15 మినిట్స్ పడుతుంది అని చెప్పాను కదా సౌండ్ వినిపిస్తుంది కదా. సౌండ్ వినిపిస్తలే అలానే అంతే అంటావా? ఆల్మోస్ట్ కొంతమంది అయితే వస్తున్నారు రా. ఇంకెంత దూరం ఉంది బ్రో? 500 మీటర్స్ కానీ ఇట్లా ఉండదు రోడ్. ఓకే. ఎక్కుతూ దిగాలి ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రో. కట్టలేని కష్టం. కట్టలేదే కష్టం. ఓకే ఓకే బ్రో థ్యాంక్ యూ. కర్ర కంపల్సరీ ఉండాలండి. లెఫ్ట్గా ఓకే బ్రో థ్యాంక్ యూ. నేను ఎక్కడం కష్టమే అవుతుంది నేను ఎక్కడం కష్టమే అంతే అంటావా? ఓ నువ్వు వెళ్ళేసి వచ్చా మరి ఏ నువ్వు వెళ్ళేసిరా ఆల్రెడీ వచ్చేసినాము. ఇక్కడ వాటర్ ఉంది. సో సరే చూడొచ్చు మీరైతే వాచ్ కదా. ఎట్లా ఉందంటే సిచ్యువేషన్ కొంచెం లాంగ్. బాబోయ్ ఎక్కడ పడితే ఎక్కడ పడుతుందా. కాకపోతే కింద చూసుకుంటూ వస్తే బెటరేరా. అదే అంటున్నా సౌండ్ అయితే వస్తుంది వాటర్ ఫాల్స్. ఇదే ఉన్నది ఆయన చెప్పినట్టు కర్ర ఉంటేనే బెటర్ అనుకుంటా. వావ్ నేను చూపిస్తే కాదు అసలు.
అయిపోయింది తెలుసా జిడ్డు అయిపోయింది మా ఫేస్ అంతా. జిడ్డు అయినా ఏం చేద్దాం. వైడ్ యాంగిల్ అయితే కనుక ఇంకా బాగుండు. రాజు జాగ్రత్త, ఇక్కడ చాలా ఘోరం ఉంది. ఎట్లా ఉందంటే తెలుసు. పడితే కనుక బిస్కెట్. రాజు ఇక్కడ బాగానే ఉందిరా. బాగానే ఉంది. ఇక అక్కడికి వెళ్తే పైన వరకు ఉంది కదా, పైన ఉంది వాటర్, పైన వస్తాయి. ఇంకా ఒక 1/2 కిలోమీటర్. మీరు చూసినట్లయితే ఆల్రెడీ సంవత్సరం అయితే ఎట్లా పోవాలి. వర్షం పడుతుంది. ఐ థింక్ అట్లా అని చెప్పేసి ఆడదాకా పోవాలి. రాజు మెల్లగా చూసుకుంటూ వచ్చేసాను. అట్లా సిచ్యువేషన్ డిమాండింగ్. వావ్, బటర్ఫ్లై. ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి వాటర్లో. ఈ వాటర్లో పోవాలి. రాజు జాగ్రత్త. అబ్బా, ఈడ చూస్తే అసలు మాటలు రావట్లేదు. కానీ ఇప్పుడు ఈ వాటర్లో చూస్తూ తడుచుకుంటూ పోవాలి. సైడ్కి వేగం కదా, ఎంత వేగంగా కష్టం. మామూలు కష్టాలు చూడండి బాబు. కష్టంగా ఉందా? మరి ఏం చేస్తాం? సరే, ఒక పని ఇక్కడనే స్టే చేయ. నువ్వు బ్యాగ్స్ తీసుకుంటావా? అరే వర్షం పడుతుంది ఎట్లా? తప్పదంట మా ఊరికి. ఒక పని చేస్తాను, వెళ్ళి చూసేసి వస్తా. ఒకవేళ దగ్గరగా ఉందనుకో వచ్చి పిలుస్తాం. ఇక్కడ పెడుతున్నా బ్యాగ్స్. అరే లేదు, అక్కడ చెట్ల దగ్గర కూర్చో. ఇక్కడ కూర్చుంటావా? ఇందులో వాటర్ దిక్కు కవర్ కేసు మొబైల్ అది. మావాడు పాపం కాలు బాగాలేదు, రాలేకపోతుంది. వాడికి రీసెంట్గా ఆపరేషన్ అయింది. వాడు అయినా వస్తుంటాడు. వాటర్ చూడడం కదా సూపర్ అనిపిస్తుంది. షార్ట్ తీస్తా, సూపర్ వస్తుంది. సరే రాజు, నీ ఒకసారి తడిచి రావడం కాదు, పోయి చూస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా లాంగ్ ఉంది అనుకో, చూసేసి ఫోన్ చేస్తా. అరే నెట్వర్క్ ఉందా ముందే? అడవి మొత్తం ఇంత అడవిలో నెట్వర్క్ వస్తుంది. ఐ థింక్ రాకపోవచ్చు మరి, ఏమన్నా మనోడు. సరే రాజు ఉండు, నేను చెక్ చేసి వస్తాను. సరిపోయింది, రూట్ అట్లా ఉంది. సో వచ్చినట్టు అట్లా పోవాలి. నువ్వు అయితే కష్టమే అయితే ప్రిపేర్ అవ్వాలి. చోట్ల అయితే చూస్తాం కాబట్టి వాడేది పాపం బిస్కెట్ నడవలేడు. ఇవన్నీ అడిగి రావాలన్నా నడవడు.
ఇటు పోవాలబ్బా. వాటర్ అయితే బాగుంది, చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి అసలు వాటర్ అయితే. ఇదో మీకు ఆల్మోస్ట్ కనిపిస్తూనే ఉంటుంది వీడియోలో. ఇందాక మాకు కలిసిన పర్సన్స్ అయితే 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది అని చెప్పేసి అన్నారు. బట్ మా ఫ్రెండ్ కూర్చున్న దగ్గర నుంచి అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే 1 కిలోమీటర్ ఉంది ఎగ్జాక్ట్. అది వెళ్తే కానీ మాకు అర్థం కాలేదు. పాకుడు ఎక్కువ ఉంది. ఎట్లా అంటే కాళ్ళు జారుతున్నాయి, పాకుడు ఎక్కువ ఉంది, చాలా కష్టం ఉంది. ఫుల్ తడిచిపోతున్నాయి. ఎంత తెలివిగా ఆలోచించాలంటే ఇప్పుడు బాహుబలి నుంచి ఇటు లోతు ఉంటుంది. పడితే బిస్కెట్ దిగితే ఐ థింక్ ఇడదాకా రావచ్చు మన వల్ల. అది ఇవన్నీ కొండలెక్కుంటూ పోవాలి. వాళ్ళు చూపిస్తుంటే ఏముంది ఈజీగా దాటేస్తుంటారు అనుకున్నా. ఇప్పుడు అర్థమవుతుంది. అక్కడికి ఒక బ్రదర్ చెప్పిండు, బ్రో నువ్వు వెళ్ళాలంటే కట్టె పట్టుకొని పోవాలి, లేదా గ్రిప్ ఉండదు అనేసి. మనం వింటామా? వినం. మనం ఎందుకు వింటాం? వినం. చేతులు లాగుతుంది. ఎముక ఇక్కడ నుంచి కొంచెం కష్టంగా ఉంది. ఎట్లా ఉందో అర్థమవుతుంది. ఎట్లా వెళ్ళాలి? కాళ్ళు అయితే రావద్దు, దూరుకుంటూ రావాలి. కొంచెం డిస్టెన్స్ పోయినా సరే పడితే తోమ రాంగ్ వచ్చింది. సెక్షన్ ఇప్పుడు మళ్ళీ రుద్ది కాదు, అటే వెళ్ళాలి. సపోజ్ అడ్వెంచర్ మామూలు లేదు, పక్కన వర్షం పడుతుంది. ఇప్పుడు ఈ వాటర్లో దిగాల్సింది. గ్రిప్ తీసుకోవాలి. వాడుకోవచ్చు ఇట్లా వైర్, ఐ మీన్ థ్రెడ్ గ్రిప్ తీసుకొని ముందుకు సాగు. వాటర్ ఫాల్స్ నుంచి పోవాలి. షూ లేకపోతే మాత్రం కష్టం. వాడు అక్కడ కూర్చొని మంచి పని చేసింది. చాలా హార్డ్ ఉంది. మీరు చూసేది తాకుడు ఎట్లా ఉందో, కాలు పడితే జాగ్రత్తలు. ఈ కొండలకు ఇన్ని ఎక్కిపోవాలి.
చాలా కష్టంగా ఉంది అబ్బా వీడియో తీయటం. నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి చూపిస్తాను. మీకు ఎంత దూరం పోలో ఫోన్లో కూడా ఛార్జింగ్ తక్కువ ఉంది. ప్లస్ మళ్ళీ ఇప్పుడు నేను 100 కిలోమీటర్ వెళ్ళాలి ఇంటికి. చీకటి పడిందంటే కష్టం. అక్కడికి వెళ్ళి వీడియో స్టార్ట్ చేస్తాను. అయితే మొత్తానికి చాలా కష్టపడి వచ్చిన, కొండలు దాటుకొని వచ్చిన. చెప్పినా కదా ఈ గింబలు ఇవన్నీ తీసుకొని అక్కడి నుంచి ఇక్కడ దాకా. అది కదా రివర్లో నడవాలి. రివర్లో నడవటం అంటే మామూలు విషయం కాదు. నేను ఈరోజు అర్థం చేసుకుని ఒక పక్కన పాకుడు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. అదో అక్కడ కనిపిస్తూ ఉంటుంది ప్లస్ ఇంకోటి దగ్గరికి వెళ్దాం. వర్షం కూడా ఎందుకో ఈరోజు పగబట్టింది. వర్షం కూడా నన్ను చాలా కేర్ఫుల్గా రావాలి. ఎంత కేర్ఫుల్గా రావాలంటే అంత కేర్ఫుల్గా రావాలి. వాయిస్ అయితే వినిపిస్తుందో లేక తెలియదు. ఇక్కడ నన్ను చూసుకోవచ్చు. ఎలా అంటే ఎలా ఆడుకుంటూ రావాలి. వీళ్ళు సంథింగ్ వెళ్ళడానికి బ్రిడ్జ్ టైప్ వస్తున్నారు. ఇప్పుడు మనం దాని మీద పోవాలి. ఆనందం ఎక్కువైపోయింది. మీకు చూపెట్టాలి కదా. నేను చూస్తానే కదా, మీరు చూడొద్దా? ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది. నేను ఇంకా 2 కిలోమీటర్స్ నడవాలి బయటికి వెళ్ళాలంటే. మ్యాటర్ ఇప్పుడు పిచ్చి ఎక్కిస్తుంది తెలుసా. అసలు నాకు రైట్ సైడ్ అవుతుంది. రైట్ సైడ్లో అవుతుందో లెఫ్ట్లో ఇంకోటి. నిజంగా ఇంత కష్టపడి వచ్చినా కదా రియల్ అసలు ఐ ఫీల్ హ్యాపీ. అసలు చాలామంది ఈ సౌండ్లో వాయిస్ వినిపిస్తుందో లేదు తెలియదు. మొత్తానికి అయితే నేను సాధించిన అబ్బా. చూసిందిగా మొత్తం అది మ్యాటర్. చెప్పాలంటే ఇట్లా ఉంటుంది. దూరం పక్కన ఉంది వాటర్. రీసెంట్గా వ్యూ అయింది. ఇంకా చాలామంది జనాలకి తెలియదు ఇది బేసిక్లీ. ఇంకా తెలిస్తే ఇగో ఇట్లా వాటర్ బాటిల్స్ వేస్టేజ్ మొత్తం ఫుల్ వేస్టేజ్ నింపేస్తారు మొత్తం. ఓకే ఓకే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే పోవచ్చు. ఇది మాత్రం కష్టం అబ్బా. చూస్తే పిచ్చెక్కేస్తుంది. బ్యాక్ ఏమన్నా
ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. ఒక్కనే మళ్ళీ 1 కిలోమీటర్ నడవాలి వాడి దాకా. ఇక్కడ ఏమన్నా అయినా కూడా ఎవ్వరు ఇలా వస్తే జనాలతో రావాలి, లేకపోతే తప్ప నేను చూపెడతాను మొత్తం. ఒక్కళ్ళే, నీ ఒక్కనే తప్ప. ఒక్కడు లేడు, ఒక్కడనే వచ్చిన. ఫ్రెండ్ గాడిని కూడా అక్కడ వదిలేసి వచ్చిన. 1 కిలోమీటర్ అవుతారు. వాడిని ఏదైనా ఎక్కి రావాలంటే అవ్వదు. ఎట్లుందో చూసిందా, అట్లా రావాలి. ఈ నదిలోనే రావాలి. వాటర్ అయితే బాగుంది కానీ లోపలికి వెళ్తే స్లిప్ అవుతుంది అబ్బా. అటైతే అక్కడికైతే పోవచ్చు. వచ్చేసిన లోపలే ఉన్నా తలకాయ నొప్పి. అక్కడ నుంచి లోతుంది. ఇక్కడ వరకు అంటే కొంచెం బెటర్, కానీ మనకు అసలు ఈత కూడా రాదు. మనం పోతే అటు నుంచి అటే వర్షం పడుతుంది. మరి వాటర్ మాత్రం బాగుంది అబ్బా. వస్తే ఫ్రెండ్స్తో రండి, ఒకళ్ళే వస్తే బిస్కెట్ అయ్యి నాలుగు. వీడియోలు చేద్దామన్నా అవ్వలేదు, ఏం చేయాలన్నా అవ్వదు. గింబల్ని అయితే అదిగో ఆడ పిచ్చోళ్ళలాగా ఆడ వర్షంలో వదిలేసిన. అదిగో దాన్ని వర్షంలో వదిలేసిన, తడిస్తే తడవని. చూసుకున్నట్టయితే వర్షం పడుతుంది, చాలా బాగుంది. 6 అవుతుంది. నేను వెళ్తాను బయటకి. ఇగో ఈడ దాకా మళ్ళీ నార్మల్ ఉన్నాయి వాటర్. ఆడ లోతున్న దగ్గర మాత్రం పిచ్చ బ్లూ. కానీ అదైతే నాకు అసలు ఈ వాటర్ అసలు హైలైట్ అబ్బా. ఈ వర్షంలో పోవాలి. గింబల్ సంకనాగిపోతుంది వర్షంలో. పోయి తీసుకురావాలి, కలిసిపోతుంది. ఇలా పోవాలి అంటే ఇంత జాపుకొని ఆడ నుంచి ఇరవాకేసుకొని కాలు. ఈ ఫోన్లో లైటింగ్ కనిపిస్తుంది కానీ చీకటి అయిపోయింది అబ్బా, ఇంకా కష్టం. పడ్డా అంటే కింద ఉంటుంది. ఫోన్కి నైట్ విజన్ ఉంది కాబట్టి డే టైం లాగా వస్తుంది. మా ఫోన్లో చూసుకున్నాడు వాళ్ళు ఇప్పుడైతే. నేను మర్చిపోయానా, ఏం మర్చిపోలేదు. ఇంకా వీటిలో ఇరుక్కొని పోవాలి. చీకటైతే బాగుంది. దూంటాలు తీసుకోవాలి, దూటాలు. ఆనందం తీరిపోయింది, నాయిస్ వచ్చేసింది. ఇక్కడ కూడా వాటర్ కొంచెం బ్లూ కలర్లో ఉంది. చీకటి అయిపోయింది బాగా, ఇంకా కాసేపు అయితే ఏం కనపడదు. కిందది కాదు.
ఇక్కడ కొంచెం లైటింగ్ ఉంది, మొత్తానికైతే ఓకే. రిస్క్ చాలా బాగా, ఇక్కడికెళ్ళి ఆపేస్తుంది వీడియో అయితే ఒక్కడే పోవాలి. తర్వాత తీసుకొని పైన స్టార్ట్ చేయాలి. వాటర్ ఫాల్స్ చూస్తాను, అదే వాటర్ ఫాల్స్ ఉన్నది. జారుడు ముందా కిందంతా చేయనొప్పి వస్తుంది. కొంచెం పైకి అడ్వెంచర్ చేయడం మామూలు విషయం కాదబ్బా. అటు పోవాలి ఇప్పుడు నేను. ఈ కొండల్ని ఇట్లా దాటుకుంటూ పోవాలి, తగ్గేదేలే. సీన్ అయిపోయింది, కాళ్ళు జారుతున్నాయి. ఓ ఐ థింక్ ఇది వెళ్ళిపోయింది. ఇంకా దాట వెళ్ళాలి. అది చీకటి కిందని చెప్పి వెళ్ళిపోయినట్టు వాడు ఎందుకు అయ్యో అయ్యి అనిపిస్తలేదు. ముళ్ళు గుచ్చుకుంది. ఎందుకు 20 చీకట్లో కనపడదు మావాడు, అందుకే వెళ్ళిపోయినట్టుండు గమ్మున. మాట్లాడలేనబ్బా ఇప్పుడు దీని గురించి ఏం చెప్పాలన్నా మాటలు రావట్లేదు. ఫస్ట్ పోలేదంటే రూటే చాలా కష్టంగా ఉంది, వెళ్ళిన హ్యాపీనెస్ లేదబ్బా. ఎవడో బండి ఎడదాకా తెప్పించిండు వాడు, బండి అట్లా ఎక్కించిండబ్బా అంత వర్షంలో. మొత్తానికి వచ్చిన వాడు కూర్చుంది. ఏం రా బండి పైకి తీసుకొచ్చినావు? తీసుకొచ్చినావు, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసిన, మొత్తం బ్లాక్ అయిపోయింది కర్రెగా. కర్రెగా హాఫ్ లీటర్ కూడా వెళ్ళలేదు తెలుసా. పుల్లలు తీసుకొచ్చినావు? అరే పొరపడం కూడా ఉంది రైడా. చేద్దామా? చేద్దామంటే చేద్దాం, చెప్పని ఇష్టం. ఇష్టం నాదైతే ఏం లేదు, వాటర్ అక్కడ ఉన్నాయి. తాగడానికి లేవు కదా,
బాటిల్ మర్చిపోయినాము అసలు, బాటిల్ కొంటాం. టైం అయిపోతుంది అన్న తొందరలో. అవును. పోయాడు కొనుక్కోద్దాం. వెళ్ళి మళ్ళొద్దామా? ఈ చీకట్లో అది కనిపిస్తుందా? ఈ చీకట్లా వెళ్ళడం అరే ఇక చూడు, మనకి మామూలుగా ఎంత తక్కువ ఉంది లైటింగ్, ఫోన్లో చూడు ఎంత క్లారిటీ వస్తుంది. అవునవును, ఫోన్లో క్లారిటీ ఉంది. అవును. అరే నాకు అక్కడ కనపడలేరా ఏంటి అసలు రూట్? అరే నిజంగా నువ్వు రాకుండా మంచిదైపోయింది, నడవలేవు నువ్వు. అడ్వెంచర్ అంటే అడ్వెంచర్. నాకు చెప్పాలంటే ఓపిక లేదురా, కొండలు ఎక్కి దిగి. అది కాక వర్షం పడుతుంది, ప్లస్ మొత్తం ఎట్లా అంటే పాకుడు ఉంది, జారుతుంది అసలు. ఓకే. సో చాలా కష్టపడి వెళ్ళి చేసి వచ్చా ఒక్కడే. అరే ఇంకా హైలైట్ ఉందో తెలుసా, ఆడ సపోజ్ ఎవడైనా జారి పడ్డా తలకాయ వెళ్ళిపోతుంది ఆ కొండలకి. చీకటి అయిపోయింది, వీడైతే అసలు ఏం కనపడదు, వీడైతే అసలు కనిపిస్తలేదు. ఇప్పుడు ఈ చీకట్లో ఈ బండి వేసుకొని ఇట్లా అని ఇందులో మళ్ళీ ఒక ఎన్ని కిలోమీటర్లో 3 ఉంటాయా, 3 కిలోమీటర్లు ఉండొచ్చు. 3 కిలోమీటర్లు వెళ్ళాలి. అడవిలో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాం కదా, వచ్చాము, చీకటి అయిపోయింది, ఇంకా అడవిలోనే ఉన్నాం. టైర్ పంచర్ అయింది, హైలైట్. చూసుకుంటూ పోవాలి, అసలుకి పంచర్ ఇట్లా అయింది అనుకో. మా ఫ్రెండ్ వెళ్ళేటప్పుడే అన్నాడు పంచర్ అయితే అని. పంచర్ అయింది, రూట్ అర్థం కావట్లేదబ్బా. మాకు రియల్ అడ్వెంచర్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది, ఎందుకంటే అసలు మాకు చీకట్లో అసలు ఏం కనిపించట్లా. ఇంకోటి మేము వెళ్ళే రూట్సే 4-5 రూట్స్ ఉన్నాయి, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏ రూట్ వెళ్తే ఎటు వెళ్తామో తెలియదు. అడవిలో లైట్ లేకుండా ఫోన్ ఫ్లాష్ లైట్ తోనే పోవాలి. బండి ఆన్ అవుతుంది బట్ లైట్ సరిగ్గా బయటికి వెళ్ళాలి. ప్లస్ మేము 100 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలంటే. మాకు ఒక 60 కిలోమీటర్స్ మొత్తం ఫారెస్టే ఉంది, ప్లస్ టైగర్ జోన్, చాలా కష్టంగా వెళ్ళాలి. ప్లస్ పెద్ద వర్షం. మా ఫ్రెండ్ టైర్ అయితే ట్యూబ్ పోయింది, ట్యూబ్ వేసుకోవాలన్నాడు. దాన్ని అయితే మామూలుగా పంచర్ సెట్ చేసి ఉండే ఎట్లా అట్లా పంచర్ వేసి. బట్ 100 కిలోమీటర్స్ వెళ్ళాలి, చాలా రిస్క్ నైట్ టైంలో. సో మేమైతే పెట్రోల్ బంక్ లో స్టే చేసాం. మార్నింగ్ దక్కలు కనిపించినాయి వర్షంలో అసలు. మేమైతే ఫుల్ తడిచిపోయినాం, బట్టలు మొత్తం అసలు తడిచిపోయినాయి. పొద్దున దాకా అట్లానే తడి బట్టలతో ఫుల్ చలిలో. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాం వాళ్ళ ఇంటికి. అసలు అసలు అది మర్చిపోలేం మేమైతే. ప్రజెంట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు వచ్చిన దిబిడే అంతా, అసలు మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది.